ఐసిస్ ఉగ్రవాదులకు హవాలా మార్గంలో పెద్ద ఎత్తున నిధులు అందినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పేలుళ్లు జరిపే ప్రాంతంతో పాటు ఆ తర్వాత తలదాచుకోవాల్సిన ప్రాంతాలను ఉగ్రవాదులు ముందే చూసి పెట్టుకున్నారు. ఉగ్రమూకల్లో ఒకడు గతంలోనే బంగ్లాదేశ్ మీదుగా సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు, ఐసిస్ అధినేత బాగ్దాదీకి విధేయులుగా ఉండాలని ప్రతిజ్ఞ చేసినట్లు దర్యాప్తు అధికారులు స్పష్టమైన ఆధారాలు సేకరించారు. విధ్వంస కుట్రలో మరికొందరికి ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. భాగ్యనగరంలో భారీ విధ్వంసానికి వ్యూహరచన చేసిన ఐసిస్ సానుభూతిపరుల కేసుకు సంబంధించి ఎన్ఐఏ లోతుగా విచారణ చేపడుతోంది. నాంపల్లి కోర్టు అనుమతితో 5 ఉగ్రమూకలను 12 రోజుల కస్టడీకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ వివిధ కోణాల్లో ప్రశ్నిస్తూ కీలక సమాచారం రాబట్టుతోంది. పేలుళ్ల పన్నాగానికి నేతృత్వం వహించిన ఇక్బాల్ ఎజ్దానీ గతంలోనే బంగ్లాదేశ్ మీదుగా సిరియా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. మధ్య తూర్పు దేశాల నుంచి హవాలా, మనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీల ద్వారా పెద్ద మొత్తంలో సొమ్ము అందినట్లుగా విచారణలో నిర్ధారించారు. నిందితుల్లో ఇక్బాల్ ఎజ్దానీ, ఇలియాస్ సోదరులు కాగా హబీబ్, ఫహద్లు వారి బంధువులని ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. సిరియాలోని ఐసిస్ సభ్యులతో ఇక్బాల్ ఎజ్దానీ సహా ఇతర నిందితులు జరిపిన సంప్రదింపులపైన అధికారులు ఆరా తీశారు. సిరియాలో ఉంటున్న షఫీ ఆర్మార్తో చాటింగ్, ఈమెయిల్స్ ద్వారా హైదరాబాద్లో విధ్వంసానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లుగా తేల్చారు. పేలుడు పదార్థాలను ప్రయోగించే విధానాలపై స్పష్టమైన అవగాహన తెచ్చుకున్నారని విచారణలో బయటపడింది. కుట్రలో ఎవరెవరు ఏమేమి చేయాలనే విషయాలను నిర్ణయించుకున్నట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో స్పష్టమైంది. నిర్దేశిత ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించిన తర్వాత తలదాచుకునేందుకు హైదరాబాద్ సరిహద్దులో కొన్ని ప్రాంతాలను ముందస్తుగానే ఎంచుకున్నారని ఎన్ఐఏ గుర్తించింది. ఐసిస్ అధినేత బాగ్దాదీకి విధేయులుగా ఉంటామని నిందితులు ప్రతిజ్ఞ చేశారని వెల్లడించింది. కుట్రలో మరికొందరికి ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది.